మహాగణాధిపతయే నమః కనకదుర్గ దేవతాభ్యో నమః శ్రీ సరస్వత్యై నమః. గంగవరం గ్రామంలో పంచాయతీ సచివాలయం కార్యాలయం వద్ద గత 30 సంవత్సరాల క్రితం గ్రామ భక్తుల చేత పెద్దల చేత నిర్మాణం చేసేటువంటి కనకదుర్గాదేవి యొక్క ఆలయం ధూపదీప నైవేద్యాలతో విరాజిల్లుతూ ఈ సంవత్సరం విశ్వావసునామ సంవత్సరంలో అమ్మవారి యొక్క 30వ వార్షిక శరన్నవరాత్రి మహోత్సవాలు గత 8 రోజులుగా చేసుకోవడం జరుగుతుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున మూలా నక్షత్రం సప్తమి తత్కాల అష్టమి సోమవారం రోజున సామూహికంగా విద్యార్థుల చేత సరస్వతి పూజా కార్యక్రమాన్ని మరి కమిటీ వారు గ్రామస్తులు పెద్దలు అందరూ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి విద్యార్థులందరూ కూడా మరి అధిక సంఖ్యలో భక్తి శ్రద్ధలతో వచ్చి 4 గంటలకి ఈ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. ముందుగా ఇక్కడ పూర్వం నుంచి కూడా వైష్ణవ సాంప్రదాయంలో చేస్తున్నాం కాబట్టి మహాగణపతి పూజ విశ్వక్సేనారాధనగా ముందుగా చేసుకుని ఇప్పుడు సరస్వతి పూజ కార్యక్రమానికి చిన్నారులందరూ కూడా ఉద్యుక్తులవుతున్నారు. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్ భౌతమే సదా. మరి అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపటమ్మ, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి, మహాగౌరి, మహాపార్వతీ స్వరూపిణి ఆ కనకదుర్గ అమ్మవారు. ఆ అమ్మవారి యొక్క అవతారాల్లో సరస్వతీదేవి అవతారంగా మరి చదువుల తల్లిగా ఆవిడ యొక్క ఆశీస్సులు పిల్లలందరికీ కూడా ఉండాలని చెప్పి ఉండేటువంటి అష్టైశ్వర్యాల్లో సరస్వతి అనుగ్రహం కూడా ప్రతి మానవుడికి విద్యార్థి దశలో మనకి అవసరం కాబట్టి పెద్దలు అందించిన సాంప్రదాయం ప్రకారం వేదోక్తంగా అందరి చేత కూడా షోడశోపచార పూజ కుంకుమ పూజలతో చక్కగా పత్రికలను అందించి ప్రసాదాలు ఏర్పాటు చేసి ఇక్కడ పలక బలపం పుస్తకాలు పెన్నులు ఇతరత్ర ప్రసాదాలను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో సామూహికంగా సుమారుగా ఒక 150 మంది పిల్లల చేత సరస్వతి పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ కూడా చాలా భక్తి శ్రద్ధతో చేసుకుంటారు. అటువంటి సరస్వతి అమ్మవారి యొక్క అనుగ్రహం ఆ యొక్క పిల్లలకి, గ్రామానికి, కనకదుర్గ అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ ప్రాంతానికి, జీవకోటికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాది చతుర్విధ మోక్ష విశేష సిద్ధ్యర్థం శ్రీ కనకదుర్గ కర్మణి అస్మతు దేవసే మమ మనోభీష్ట సిద్ధి ద్వారా సకల విద్య ప్రాప్యర్థం శ్రీ సరస్వతి దేవత కరుణ కటాక్ష వీక్షణ ద్వారా సరస్వతి దేవత అనుగ్రహ ప్రసాదేన సకల విద్య ప్రాప్యర్థం ఆదౌ విశ్వక్సేన పూజా కరిష్యే. చిటికిన వేలు పక్కనున్న రింగ్ ఫింగర్ తోటి నీళ్ళు ముట్టుకోండి. అర్థమైంది కదా? చిటికిన వేలు పక్కన తెలుగు, రింగ్ ఫింగర్ ఇంగ్లీష్, 2 భాషలు పూజ. నీళ్ళు ముట్టుకోండి. సరిపోయింది కదా? ఈసారి ఏం చేస్తారంటే పూజ ఎవరు మాట్లాడుతున్నారు ధ్యానం చేయాలి. మీ అందరికీ వచ్చి కదా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చెప్పండి. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గణపతిగం హవామహే కవిం నమోస్తవత్తమం జయపరాజం బ్రహ్మణస్పద ఆనస్రవన్నోతిదసాదనం. చెప్పండి. మహాగణాధిపతి నమో నమః. ఆవాహయామి. ఆవాహనం నవరత్న ఖచ్చిత సింహాసనం. ఒక పుష్పం వేయండి. సింహాసనం సమర్పయామి. మీరు చేసిన పశు విఘ్నేశ్వరుడికి మీకు కనపడదు కానీ ఆయనకు ఒక రూపం ఉంటుంది. కాళి పాదాలు కడుగుతున్నాం, చేతులు కడుగుతున్నాం, మొహం కడుగుతున్నాం. పాదయో
పాద్యం సమర్పయామి. చెప్పగలిగితే చెప్పండి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. ముఖం ఆచమనీయం సమర్పయామి. నీళ్ళు చల్లండి. స్నానం సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. गातुं यज्ञाय गातुं यज्ञोदहे देवी स्वस्तिरस्तुनः पांसां స్నానం వచ్చిన చుట్టాలకు కూడా మర్యాద చేస్తాం. చుట్టాలకి ఫ్రెండ్స్ కి మర్యాద చేస్తాం కదా. దేవుడికి ఇంకా బాగా చెయ్యాలంటే ఈ పూజ యజ్ఞోపేతం గంధం వేయాలి. అవన్నీ కూడా వేసేయకండి, నేను చెప్పినప్పుడే వేయాలి. సమర్పయామి అన్నప్పుడు వస్త్రాలు మనం తెచ్చుకోలేదు కదా. తెచ్చుకున్నా దేవుడికి వేయలేము. చిన్న దేవుడు పెద్ద గుడి తెస్తే పక్కన ఒక పుష్పం తీసుకుని కళ్ళగట్టుకుని వస్త్రం సమర్పయామి వేయండి. వస్త్రార్థం పుష్పం సమర్పయామి. ఉత్తరీయం వాసన గంధం లేకపోతే పసుపు వేయండి. గంధం వేయండి, గంధం లేకపోతే పసుపు వేయండి. మహాగణాధిపతి పసుపు కుంకుమ పూజ చేయండి. చెప్పండి. ఓం మహాగణాధిపతే నమః, విఘ్నరాజాయ నమః, ఏకదంతాయ నమః, శూర్పకర్ణాయ నమః, గురువారు చెప్పండి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః. పూజ చేయండి. అక్షతలు పూజేయండి. అక్షత పూజ చేయండి. నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవాయ నమః. ఓం గణచక్షాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం స్వర్పయత్నాయ